నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ అధినేతగా మాట్లాడుతున్నాను. ఈ రోజు సామాన్యుని బ్రతుకు అతలాకుతలం అవుతుంది. ఎందుకంటే ఎగ్జామ్స్ రాసే సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు స్కూల్ చిల్డ్రన్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ అక్కడ స్కూల్ యొక్క యాజమాన్యం ప్రిన్సిపల్ వెయ్యిలలో ఫీజు కట్టమని చెప్తున్నారు. చిల్డ్రన్స్ ని స్టూడెంట్స్ ని హరాస్మెంట్ చేస్తున్నారు. తక్కువ 20,000కు తక్కువ లేని కట్టమని చెప్తున్నారు. మీరు ఎగ్జామ్ రాయాలంటే ఫీజు కట్టండి అని చెప్తున్నారు. కావున ఆ ఉద్దేశమే ఈ వీడియో అని నేను చెప్పదలుచుకున్నా. సో ఈ వీడియో అనేది ఎండ్ మటుకు చూడండి. మొదట్లో ఇంగ్లీష్లో ఉంటుంది, ఆ తర్వాత తెలుగులో ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే కరోనా వచ్చింది, లాక్డౌన్ అయ్యింది, మన అన్లాక్ అయ్యింది. ఆ మూలంగా ఏమేమి సందర్భాలు జరిగినాయో, ఈ కాలేజీలు స్కూల్స్ కాలేజెస్ ఎప్పుడు తెరవబడ్డాయి, దాని రీజన్ ఏంది, ఇవన్నీ తెలుసుకుందాం. టాపిక్ వచ్చేసి కరోనా క్లాష్. నో క్లాసెస్, నో ఫీజ్, జస్ట్ పే ఎగ్జామ్ ఫీజ్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్. Description. Coronavirus pandemic started in India from March 2020 onwards. Due to lockdown of factories and business, crores of employees become jobless. Some employees working on half-salary basis till yet. Some employees get indirect loss revenue due to their children's lost job. Although crude oil barrel decreases from $108 to below $50 barrel, but PM Modi government increases taxes on the petrol and diesel, and also state government done same style of increasing petrol and diesel prices till now also. Starting from January 2021, government announced vaccination programs. From March 2020 to December 2020, all schools and colleges shut down in Hyderabad. Online classes started from the month of August to September, I think, 2020. So, as there are thousands of schools and colleges in Hyderabad, all schools and colleges private reopen but harassing children and students for payment of fees due to exams are nearer. PM Modi government and CM KCR government surviving due to revenue generation from increasing petrol and diesel prices, increasing rates of land values, immobile properties, increasing excise duty on alcohol. In Hyderabad, cost of living is very high due to corporators doing sale and purchase of immobile property business. Average income of citizen in Hyderabad less than rupees 10,000. Corrective and preventive action. Boycott school and college fees for the year 2020 to 2021 to white card holder parents. Special concession to be given to all reservation caste parents. All the school level children below 10th standard should write exams by seeing textbook formalities. Conclusion of the video. PM Modi government should make a Geo Gazette not to collect tuition fees from private and schools and colleges, only just to collect exam fees. I appeal to all parents of children and students not to pay fees, just strike to demand lower cost of living. Hyderabad, Telangana state, ban fees. కరోనా వైరస్ అనేది మన దేశంలో మార్చ్ 2020లో స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ అయిన తర్వాత ఏం చేశారు? లాక్డౌన్ చేశారు. అన్ని ఫ్యాక్టరీస్ బిజినెసెస్ అందరూ ఎవ్వరూ బయటికి వెళ్ళకుండా లాక్డౌన్ చేశారు. సో చేసినప్పుడు ఏమైంది? క్రోర్స్ అంటే కోట్లాది జనాలు జాబ్ల కింద తీసివేయబడ్డారు. ఎంతో మంది కోట్లాది మంది సగం శాలరీకే చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు. కొంతమంది అయితే వాళ్ళ చిల్డ్రన్స్ జాబ్ లాస్ అయి రెవెన్యూ లాస్ అయిందనమాట. సో అప్పుడు ఏమైంది? లాక్డౌన్ అయినప్పుడు బ్యారెల్ రేట్ $108 బ్యారెల్ రేట్ ఉంటే, క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేట్ ఉంటే అది 50 లోపు బ్యారెల్ రేట్కి అయింది. కానీ పిఎం మోడీ గవర్నమెంట్ ఏం చేసిండు? ట్యాక్స్ పెంచుకుంటా వచ్చిండ్రు. పిఎం మోడీ గవర్నమెంట్ చేసింది, ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ ఆల్ ఓవర్ ఇండియాలో చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ కూడా ట్యాక్స్ పెంచుకుంటా చేసింది. సో ఈ ప్రైజెస్
అయితే స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి 2021 నుంచి గవర్నమెంట్ ఏం అనౌన్స్ చేసింది, వ్యాక్సిన్ వస్తుంది, వ్యాక్సిన్ తయారైపోయింది, ఇక వ్యాక్సిన్ ఇస్తారు అనేది వచ్చింది. అప్పుడు మార్చ్ 2020 నుంచి డిసెంబర్ 2020 మటుకు స్కూల్స్, కాలేజెస్ అన్ని షట్ డౌన్ ఉన్నాయి హైదరాబాద్ లో ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ క్లాసెస్. కానీ ఎవరి తన సెల్ ఫోన్లు ఉంటాయి, ఎవరి తన కంప్యూటర్స్ ఉంటాయి. ఎంత మటుకు ఆన్లైన్ దగ్గరుండి చదువుతానే కొద్దిగా తెలంగాణ స్టూడెంట్స్ కు దగ్గరుండి చదువుతానే కొద్దిగా జ్ఞానం అనేది ఎక్కదు. ఆన్లైన్ క్లాసెస్ ఎక్కుతుందా? ఎక్కదు. సో మొత్తం ఇయర్ అంతా వేస్ట్ అయిన పరిస్థితిలో ఇప్పుడు అల్లాకల్లోలంగా ఉంది అన్నమాట. సో హైదరాబాద్ లో కొన్ని వేలాది స్కూల్స్, అంటే సుమారు స్కూల్స్ 5,000 మీద స్కూల్స్ ఉన్నాయి, కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. సో అన్ని స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత ఏమైతుంది, ఫిబ్రవరిలో రీఓపెన్ అయినాయి. ఫిబ్రవరిలో రీఓపెన్ అయినాక అక్కడ టీచర్స్ గాని, ప్రిన్సిపల్ గాని ఫీజు కట్టాలి, మీరు 30,000 కట్టాలి, 25,000 కట్టాలని ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ఫీజు కలెక్ట్. ఈ రోజు నా కామన్ మ్యాన్ ప్రజలు, తెలంగాణ సిటిజన్స్ అల్లకల్లోలంగా ఉన్నది. ఈ పరిస్థితుల్లో 20,000, 30,000 ఎక్కడి నుంచి తెస్తారు అని నేను ప్రశ్నిస్తున్నా గవర్నమెంట్ ని. పిఎం మోడీ గవర్నమెంట్, సీఎం కేసీఆర్ గవర్నమెంట్ ఈ రోజు బతుకుతుందంటే, ఈ రోజు పెట్రోల్, డీజిల్ ప్రైజెస్ మీరు పెంచుకుంటూ వెళ్లారు. అది 30 రూపాయల లీటర్కే పెట్రోల్ వర్తిస్తుంది. మీరు ఈ రోజు ట్యాక్సులు పెంచుకొని 100 రూపాయల దగ్గరలో చేస్తున్నారు. ఇంకొకటి, మీరు ల్యాండ్ వాల్యూస్ అన్ని దగ్గర, ఇదిగో రింగ్ రోడ్ వచ్చింది, అదిగో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది అని చెప్పుకోవాలి. రాజకీయ నాయకులు, కార్యకర్తలు భూముల రేట్లు పెంచుకోవాలి, కమిషన్లు తినాలి. ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. సో ఇంకొకటి, ఎక్సైజ్ డ్యూటీ ఆల్కహాల్ మీద పెంచాలి. మీరు ఇలాంటికి అలవాటు పడ్డప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమైపోయింది? ఈ రోజు కనీసం 30,000 లేని మొగుడు, పెళ్ళాం, పిల్లలు సంసారం చేయలేని పరిస్థితి ఎదురుపడింది. ఈ రోజు వాని యావరేజ్ ఇన్కమ్ చూస్తే కామన్ మ్యాన్ ని 10,000 కన్నా తక్కువ ఉంది. మీరు ఏ విధంగా పరిపాలిస్తున్నారో నాకు అర్థమైతలేదు. మీరు ఈ విధంగా పరిపాలిస్తే ఏమి కావాలి? గొప్పోడు అడ్డదారులనే గొప్పోడు అవుతాడు, బీదోడు అణిగి మణిగి తొక్కిసలాటుకొని బీదోడు అవుతుండు. ఇది ఏం పాలన అనేది నేను ప్రశ్నిస్తున్నా. యావరేజ్ ఇన్కమ్ 10,000 కన్నా తక్కువ ఉందిరా బాబు. మీరు ఇమ్మూవబుల్ ప్రాపర్టీలు పెంచి రోడ్లని, అది ఎవడొస్తాడు, ఏడొస్తుంది? మీకు తెలియంది లేదా? మీకు క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ ఉంది, రాబోయే రోజుల్లో కర్వ్ వస్తుంది, నీళ్లు ఉన్నాయని తెలుసు. రీజనల్ రింగ్ రోడ్లు ఇవన్నీ చేసుకొని ఏం చేస్తావా? నీళ్ళు లేనిది నువ్వు ఏమీ చేయలేము. చచ్చిపోయే కాలానికి నువ్వు అన్ని భగీరథ మిషన్ అది ఇది కట్టాయి. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం కట్టవలసిన ప్రాజెక్టులు ఇప్పటికీ తయారైతున్నాయంటే మనం ఎంత దూరదృష్టి లేకుండా బతుకుతున్నామో, పరిపాలిస్తున్నామో అర్థమవుతుందా మీకు అని నేను ప్రశ్నిస్తున్నా. సో దీని కరెక్టివ్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్ ఏంది? బైకాట్ స్కూల్ ఫీజ్ అండ్ కాలేజ్ ఫీజ్ ఫర్ ది ఇయర్ 2022-2021 టు ఆల్ వైట్ కార్డ్ హోల్డర్స్ పేరెంట్స్. ఎవరైతే వైట్ కార్డ్ హోల్డర్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ మాఫ్ చేయాలి ఫీజు అనేది అడగొద్దు. స్పెషల్ కన్సెషన్ ఎవరికి ఇవ్వాలి? కాస్ట్ రిజర్వేషన్ క్యాండిడేట్ కాస్ట్ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వండి. ఇంకోటి, అన్ని స్కూల్స్ 10th స్టాండర్డ్, ఎవరైతే 10th స్టాండర్డ్ బిలో ఉందో వాళ్ళకి టెక్స్ట్ బుక్ ఇచ్చి ఎగ్జామ్స్ రాపియండి. తెలివిగా రాస్తారు. కొన్ని కంట్రీస్లలో ఈ విధంగా కూడా ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి నేను చెప్తున్నా. ఫార్మాలిటీస్, సో టెక్స్ట్ బుక్ రాసి ఫార్మాలిటీస్ రాసే విధంగా కూడా చేయండి. కంక్లూజన్ ఆఫ్ ద వీడియో ఏంది? పిఎం మోడీ గవర్నమెంట్ షుడ్ మేక్ ఏ జియో ఇమీడియట్లీ, గవర్నమెంట్ ఆర్డర్ గెజెట్ అనేది చేయాలి. ఇమీడియట్ గా ట్యూషన్ ఫీజు అనేది కలెక్ట్ చేయొద్దు ఫర్ ద ఇయర్ 2022-2021 జస్ట్ టు కలెక్ట్ ఎగ్జామ్ ఫీజ్, అంతే. నేను అపీల్ చేస్తున్న అందరు పేరెంట్స్ కు, మీరు ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ ఫీజు, మీ చిల్డ్రన్ స్కూల్లో చదివితే స్కూల్ ఫీజు కట్టకండి, కాలేజీలో చదివితే కాలేజ్ ఫీజు కట్టకండి. నేను మీరు స్ట్రైక్ చేయండి. ఇలాంటి చైతన్యం వస్తేనే మీరు ఈ రోజు ఈ రాజకీయ నాయకులు అనేది ఏ విధంగా పరిపాలిస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. ఈ స్ట్రైక్ మూలంగానే దేశం బాగుపడుతుందని నేను కోరుతూ
నేను మీ అందరికీ కోసం నేను ఆలోచిస్తున్నాను కాబట్టి చెప్తున్నా. నన్ను బలపరచండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ముందు రాబోయే రోజులలో మరిన్ని కీలకమైన అంశాల మీద నేను చర్చించదలుచుకున్నాను చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.